డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి జడ్పీ సమావేశ మందిరంలో శనివారం మొదటి విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి పాల్గొని పలు సూచనలు చేశారు. శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణా తరగతుల్లో మాస్టర్ ట్రైనర్ను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రిసైడింగ్ అసిస్టెంట్, ప్రిసైడింగ్ అధికారులు 220 మంది, జోనల్ ఆఫీసర్లు 9 మందిని కేటాయించడం జరిగిందన్నారు. శిక్షణా తరగతులను శ్రద్ధగా విని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని వారు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉందన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు ఒకంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలున్నందున ఓపికగా, సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ డే సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతల గురించి మాస్టర్ ట్రైనర్లు రాజేశ్వర్, జగన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. So you must have visited your polling stations. Sector officers visit చేసారా మీ polling stations? Okay, very good. So that is important. Just మీకు ఒక ఐడియా ఉండాలి. మీ కామన్ పోలింగ్ స్టేషన్ ఏంటి, తర్వాత టీచర్స్ పోలింగ్ స్టేషన్ ఏంటి, గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ ఏంటి, మీకు ఐడియా ఉండాలి. పోలింగ్ నంబరింగ్ కూడా మనం స్టార్ట్ చేస్తాము. సో నంబర్స్ కూడా దాని ప్రకారం మనం పెడతాము. సో ఐ రిక్వెస్ట్ ఎవరైనా సెక్టర్ ఆఫీసర్ విజిట్ చేయలేదు అనుకోండి, సో దయచేసి ఒక్కసారి విజిట్ కూడా చేయండి. అండ్ లైక్ మనం ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ 3 days ఇంటెన్సివ్ విజిట్స్ కానీ అవి అన్నీ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకా ఇంటెన్సివ్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ టూర్ చేయాల్సిన ఉంటుంది. మీరు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కి వచ్చే నాడు ఆబ్వియస్లీ యూ హావ్ టు బ్రింగ్ యువర్ దిస్ ఐడి ప్రూఫ్ ఎట్సెట్రా. సో అది వస్తే మనం ఈజీగా మీకు పోస్టల్ బ్యాలెట్ కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. These are the few words only. I don't already detailed training చెప్పడం జరిగింది. జస్ట్ ఈ ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నే కండక్ట్ చేస్తుంది. లైక్ ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అండర్ ద గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆల్సో